మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ రోడ్ రవాణా అధికారి శ్రీనివాసరావు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రోడ్డుపై వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. ట్యాక్స్ చెల్లించని ఒక ట్రాక్టర్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ తప్పనిసరిగా చెల్లించాలని, రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా ట్యాక్స్ పెండింగ్ ఉన్న వాహనాలను సీజ్ చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాహన పన్ను చెల్లింపు విషయంలో ఈ యొక్క తనిఖీలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నటువంటి వారు సకాలంలో వాహన పన్నును చెల్లించి అపరాధ రుసుము నుంచి తప్పించుకోవాలని ప్రతి ఒక్క కస్టమర్కి, వాహనదారుడికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వాహనం కూడా ఆర్సీ మరియు వాటి యొక్క తాలూకా ధ్రువపత్రాలన్నింటినీ, ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నెస్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ విడిగా కలిగి ఉండి అన్నింటినీ తమ వద్ద క్యారీ చేస్తూ విస్తృత తనిఖీలు జరిగినప్పుడు అధికారులకు చూపించి సహకరించాలని కోరుతున్నాం. అలాగే ద్విచక్ర వాహనం మీద ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా విడిగా హెల్మెట్ ధరించాలని మరియు కారులో ప్రయాణించేటువంటి వారు సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించాలని ఈ రవాణా శాఖ తరఫున మెదక్ రవాణా శాఖ ఆధ్వర్యంలో అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.